పేద కోడలి మాయా ఏసీ పంట. ఉదయం 11 కూడా దాటనే లేదు. ఎండ మాత్రం భీభత్సంగా ఉంది. పేద కోడలు అనామిక పొలంలో నడుం వరకు పెరిగిన అన్ని రకాల చెట్లకి కుండతో నీళ్లు పోస్తూ ఉండగా తన భర్త రమేష్ జేసీబీ డ్రైవర్ అజయ్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. అనామిక వాళ్ళని చూసి, ఎవరండి? జేసీబీ డ్రైవర్ అనామిక. అమ్మ ఈ పొలాన్ని చూపించమని చెప్పింది. అందుకు అమాయకంగా అనామిక ముఖం పెట్టి ఇలా అంటుంది. అర్థం కాలేదండి. జేసీబీ డ్రైవర్కి ఈ పొలాన్ని చూపించమని చెప్పడం ఏమిటి? అనామిక, నీకు నేను తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ముందు అమ్మ చెప్పిన పని చెయ్యి నువ్వు. అజయ్, మా అమ్మ చెప్పింది కదా ఈ పొలం గురించే. ఎకరం ఉంటుంది. పొలం మొత్తం చెట్లే ఉన్నాయా? అవునజయ్, ఎకరం పొలం మొత్తం చెట్లే ఉన్నాయి. అన్నీ నడుం వరకు పెరుగున్నాయి. ఒకసారి పొలం చుట్టూ తిరిగి చూసుకో. అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్పు. మా అమ్మ నీతో మాట్లాడుతుంది. సరే రమేష్, నేను వెళ్ళి పొలం మొత్తం చూసుకొని వస్తాను. నువ్విక్కడే ఉండు. అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, అత్తయ్య ఏం చేయమంది? ఎందుకు ఈ జేసీబీ డ్రైవర్ని తీసుకొచ్చి ఈ పొలాన్ని చూపిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అనామిక, అమ్మ జేసీబీ డ్రైవర్తో మాట్లాడి ఈ చెట్లని పొలంలో నుంచి తీయించమని చెప్పింది. అందుకు అనామిక ఆశ్చర్యంగా, ఏంటండి మీరు మాట్లాడేది? అత్తయ్య ఎందుకలా చేయమని చెప్పింది? నాకు కూడా తెలియదు అనామిక. అయినా మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా అనామిక. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా తను చెప్పింది వినాలి, చెయ్యమన్నది చెయ్యాలి. అంతే తప్ప ఎందుకు ఏంటి అని ఎదురు ప్రశ్న వేయటానికి వీల్లేదు. అలా వేసే ధైర్యం కూడా ఇంట్లో ఎవరికీ లేదు. ఆ ధైర్యం కూడా ఎవరూ చెయ్యరు. ఒకవేళ చెయ్యాలని చూస్తే ఏడుపుతో చంపేస్తుంది, సెంటిమెంట్ డైలాగులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన మాట వినేలా చేసుకుంటుంది. ఇది మాత్రం దారుణం అండి. ఎందుకు పనికిరాదని వదిలేసిన రాళ్ల భూమిని అని చెబుతూ ఉండగా అజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక మాట్లాడడం ఆపింది. అనామిక, నేను అజయ్తో కలిసి జేసీబీ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వింటికెళ్ళు అని రమేష్ అజయ్లు అక్కడి నుంచి కలిసి వెళ్ళిపోయారు. అనామిక కుండను తీసుకుని అలా నడుచుకుంటూ చెరువు దగ్గరికి వచ్చింది. కుండలో నీళ్లు ముంచుకొని నెత్తిని పెట్టుకుని తిరిగి పొలం వైపు నడుస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారు శారద ఓనాడు కోడలు అనామికతో కోపంగా ఇలా అంటుంది. నేను అత్తనే, నువ్వు కోడలివి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, వినాలి. ఈ 10 ఏళ్లుగా తమరు చెప్పిందే వింటూ వచ్చాను, చేయమందే చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇంటి విషయంలోనూ పొలం పనుల్లోనూ తమరు చెప్పిందే చేస్తున్నాను కదా అత్తయ్య. కాని నడుం వరకు పెరిగిన చెట్లని నరికేస్తానంటే మాత్రం నేనొప్పుకోను. మిమ్మల్ని కూడా ఎదిరిస్తాను. ఇలాగే మాటకి మాట బదులుగా మాట్లాడతాను. అయితే నీ పళ్ళు రాళ్ళ ఖాయం కోళ్ళ. కొట్టండి, తిట్టండి, నాకు బాధ లేదత్తయ్య. ప్రాణంగా ఇష్టంగా పెంచుకుంటున్న చెట్లని మాత్రం నరక్కండి. పచ్చని ఆకులతో నడుము వరకు పెరిగిన ఆ చెట్లను చూస్తుంటే భలే ముద్దుగా సందడిగా అనిపిస్తుంది అత్తయ్య. వాటిని మాత్రం ఆ పొలం నుంచి తీసేయకండి, నరక్కండి. ఆ పొలం కొంటున్న భుజంగం వాళ్ళకి చెట్లు లేకుండా పొలం కావాలంట అనామిక. అందుకే ఆ పొలంలో నడుం వరకు పెరిగిన చెట్లని కొట్టేద్దామని కూలి వాళ్ళని మాట్లాడాలని చూశాను. కాని వాటిని నువ్వు, పిల్లలు హరీషు, భవ్యలాగే ప్రాణంగా పెంచుకుంటున్నామని ఊరోళ్ళెవ్వరూ రావట్లేదు. ఊరి వాళ్ళు చెప్తుంది నిజమే కదత్తయ్య. చెట్లు కూడా పిల్లలే కదా. మనకి ముసలితనం వచ్చిన తర్వాత పిల్లలు మనకెంత అవసరమో ఇప్పుడు మనం బ్రతకడానికి చెట్లు అంతే అవసరం. కోళ్ళ, నువ్వెన్ని చెప్పినా నేనేనను. పొలాన్ని అమ్మాలని నిర్ణయించేసుకున్నా. బుజ్జంగం వాళ్ళతో మాట్లాడా, డబ్బులతో సిద్ధంగా ఉన్నారు. నన్నెల్ని అజయ్ జేసీబీతో పొలం దగ్గరికి వెళ్ళాడు. నేనెళ్ళి డబ్బులు ఎత్తే పని మొదలెడతాడు. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను అని అనామిక చకచకా బయటకొచ్చి తలుపు వేసి గడియ పెడుతుంది. శారద పెరటి వైపున్న తలుపు తెరిచే ఉందన్న విషయాన్ని మరిచిపోయి తలుపు కొడుతూ ఉంటుంది. కోళ్ళ, తలుపుతీ, కోపం తెప్పించబాక నాకు. నేను బయటకు వచ్చాక నీకు మామూలుగా ఉండదు. అసలు మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కదత్తయ్యా, నేను రానివ్వను అని అంటున్న అనామికకి పెరటి వైపున్న తలుపు తెరిచే ఉంది అన్న విషయం గుర్తుకు రావటంతో పరుగున పెరటి గుమ్మం వైపు దగ్గరకు వచ్చి ఆ తలుపు కూడా వేసేసింది. ఆ సౌండ్ విని శారద అప్పుడు అటువైపుగా చూసింది. అబ్బా, పెరటి వైపున్న గుమ్మం అప్పటినుంచి తెరిచే ఉందా? ఛ, నేను అది చూసుకుంటే బాగుండేది. కోడలకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోయేదాన్ని అని శారద అనుకుంటూ ఉండగా తెరిచి ఉన్న కిటికీ కనిపించింది. శారద కిటికీ దగ్గరికి వచ్చింది. బయటకు చూసింది. అనామిక కూడా ఆ కిటికీ దగ్గరికే వచ్చింది. ఏయ్ కోళ్ళ, తలుపు తీవే. తీనత్తయ్య, ఏ పంట వేసినా పనికిరాదని చెప్పినా వినకుండా నేను ఆ రాళ్ల పొలాన్ని ఎంతో కష్టపడి సాగు చేశాను. అన్ని రకాల చెట్లని నాటాను. అన్ని చెట్లు మనకెంతో మేలు చేస్తాయి అత్తయ్య. ఏ మేలు జాత్తయ్యే? నిమ్మోహం జాత్తే. అదే పొలాన్ని భుజంగం 10 లక్షలు కొనుక్కుంటున్నాడు. 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా అత్తయ్య. 10 లక్షలు కాదు కదా,
₹1,00,00,000 పెట్టిన దొరకని స్వచ్ఛమైన గాలిని చెట్లు మనకిస్తాయి. ఆరోగ్యకరమైన పళ్ళనిస్తాయి. ఆడుకోవడానికి, పడుకోవడానికి, కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నీడనిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన కోసం చాలా సర్లే కోళ్ళ, చెట్లు అన్నీ ఎత్తైన అంటున్నావు కదా, మన ఇంట్లో టీవీ, కూలరు, ఫ్రిడ్జ్ ఉంది కదా, ఏసీ లేదు. అసలే ఎండ మహాఘోరంగా ఉంటది. భుజంగం ఇచ్చే డబ్బులతో ఒక ఏసీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. నీ చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక ఏసీ తీసుకురా. అత్తయ్య, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఏసీతో సమానం. ఏసీ కాదు, అంతకంటే ఎక్కువే. ఏసీ కరెంటుతో నడుస్తుంది. కృత్రిమమైన చల్లని గాలే వస్తుంది. అది పీల్చుకోవడం వల్ల ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అదే చెట్లయితే మనకి సహజ సిద్ధమైన చల్లని గాలినిస్తాయి. ఆ గాలిని గనక మనం పీల్చుకుంటే మనలో ఉన్న రోగాలు పోయి మనకి కొత్త శక్తి వస్తుంది. ఈ డ్రామా మాటలేవి నాకొద్దు కోళ్ళ. నాకు ఏసీ కావాలి. నువ్వు ప్రాణంలో చూసుకున్న చెట్ల నుంచి ఒక ఏసీని తీసుకురా. నేను నీ చెట్లని ఏమి చేయను. పైగా నువ్వు చెప్పినట్టే ఏంటాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. అలా కాదత్తయ్య, చెట్లు ఏసీనివ్వడం ఏమిటి? లోకంలో ఎక్కడైనా ఇది జరుగుతుందా? నువ్వే అన్నావుగా కోళ్ళ, ఒక్కో చెట్టు ఒక్కో ఏసీతో సమానము అని. వెళ్ళి నీ చెట్ల దగ్గరికి వెళ్ళి నాకు కావలసిన ఒకే ఒక ఏసీని తీసుకునిరా. నేను నువ్వు చెప్పినట్టు ఏంటానని అంటున్నాను కదా. అనామిక మౌనంగా ఉండిపోతుంది. శారద ఓ క్షణం పాటు నవ్వుకొని, కోళ్ళ, నేను బయటికి రాకున్నా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తా. అజయ్ పని మొదలెట్టేస్తాడు. నీ చెట్లు ఉండవో భోజంగం వచ్చి పొలం కొనేసుకుంటాడు అని శారద కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అనామిక తన చేతిలో ఉన్న శారద ఫోన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. శారద తిరిగి కిటికీ దగ్గరికి వచ్చింది. అనామిక చేతిలో ఉన్న ఫోన్ని చూసింది. వెటకారంగా, ఏమత్తయ్యా, అజయ్కి డబ్బులు ఫోన్లో పంపిస్తానని చెప్పారు కదా, అజయ్కి పంపించారా? అక్కడ అజయ్ పని మొదలు పెట్టేశాడా? నా ఫోన్ ఎప్పుడు తీసుకెళ్ళావు కోళ్ళ? ఇవ్వు నా ఫోని, లేదంటే ఇప్పుడు మీరు నన్నేం చేయలేరు. కానీ నేను మాత్రం పొలం దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య దగ్గర డబ్బులు లేవంట, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారని చెప్పగలను. దాంతో అజయ్ మిమ్మల్ని తిట్టుకుంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు అని అనామిక చెబుతూ ఉండగా పొలం దగ్గర అజయ్, రమేష్లు జేసీబీతో ఉంటారు. ఏమింది రమేష్, మీ అమ్మగారు ఇంకా రాలేదు? మనం వచ్చి గంట గడుస్తోంది. నేను అదే అనుకుంటున్నాను అజయ్. మా అమ్మ ఇంకా ఎందుకు ఇక్కడికి రాలేదో ఏంటో. మీ అమ్మగారికి ఫోన్ చేయ రమేష్. తను రాలేకపోయినా డబ్బుల్ని ఫోన్ పే చేయమని చెప్పు. నేను ఇక్కడ పని మొదలు పెట్టేస్తాను. రమేష్ ఫోన్ చేస్తాడు. అనామిక ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. ఏవండి, అత్తయ్య దగ్గర డబ్బులు ఇంకా సర్దుబాటు అవ్వలేదంట. అజయ్ని వెళ్ళిపోమని నాతో చెప్పారు. నేను మీతో చెప్తున్నాను. అమ్మ అలా చెప్పిందా? ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వ అనామిక. అత్తయ్య మీతో తర్వాత మాట్లాడతానని చెప్పారండి అని ఫోన్ పెట్టేసింది అనామిక. శారద కోపంగా చూస్తూ, కోళ్ళ, ఇప్పుడు నువ్వు నీ చెట్లను కాపాడుకున్నా రాత్రి అనేది ఒకటి ఉంటది కదా, అప్పుడు ఎట్టా కాపాడుకుంటావు అని శారద అడిగిన ప్రశ్నకి అనామిక సమాధానం చెప్పలేకపోతుంది. రమేష్ విషయాన్ని అజయ్కి చెప్పగానే అతను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక పొలం దగ్గరికి వచ్చింది. పొలంలో నడుము వరకు పెరిగిన చెట్లను చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిమ్మల్ని నేను ఎంతో ఇష్టంగా ప్రాణంగా పెంచుకుంటున్నాను. కానీ ఈరోజు మా అత్తయ్య డబ్బుల కోసమని మిమ్మల్ని నరికేసి ఈ పొలాన్ని అమ్మేయాలని చూస్తుంది. మా అత్తయ్య అడిగినట్టుగా నేను మిమ్మల్ని ఏసీలు ఇమ్మని ఎలా అడగను? ఒకవేళ అడిగినా మీరు సహజ సిద్ధమైన గాలిని ఇస్తారు, కానీ ఏసీని ఇవ్వలేరు కదా. అందుకే మిమ్మల్ని నా చేత్తోనే నరికేస్తాను. నన్ను మన్నించండి అని పొలం గట్టునున్న గొడ్డల్ని తీసుకుంటుంది. ఒక చెట్టు దగ్గర నిలబడింది. కాని ఆ చెట్టుని కొట్టలేకపోతుంది. అప్పుడే అక్కడ వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఆగిపోయావేమిటి అనామిక? నీ చేతులతో పెంచిన చెట్టుని అదే చేతులతో నరకలేకపోతున్నావా? అవును తల్లి, నా వల్ల కావడం లేదు. నేనెంతో ప్రాణంగా చూసుకుంటున్న చెట్లని. ఇలా చూడు అనామిక, నన్ను ప్రాణంగా ప్రేమగా చూసుకుంటున్న నిన్ను నేనెలా బాధపడనిస్తాను చెప్పు? మీ అత్తయ్య శారద అడిగినట్టు ఇక్కడున్న ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క ఏసీనిస్తుంది. నువ్వు వేసింది పెంచుతుంది ఏసీ పంట అని తనకర్థమవుతుంది. తీసుకొచ్చి చూపించు. అనామిక చాలా సంతోషపడుతుంది. వెళ్ళు అనామిక, మీ అత్తయ్యని తీసుకురా. ఏసీ పంట సిద్ధంగా ఉంటుంది. అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొలం నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. తలుపు తెరిచి ఉంది. శారద, రమేష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీకు ఏసీ కావాలి కదా, నాతో పాటు రండి ఒకసారి అని శారదని తీసుకుని పొలం దగ్గరికి వస్తుంది. ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క ఏసీ ఉంటుంది. అది చూసి శారద ఆశ్చర్యపోతుంది. అనామిక ఎంతగానో సంతోషపడుతుంది. అత్తయ్య, వద్దు కోళ్ళ, నువ్వు నాకేం చెప్పకో. నీతో ప్రకృతి ఉంది.
మంచిగా ఉంటే జీవితాన్ని వెలిగిస్తావు, చెడుగా ఉంటే అదే జీవితాన్ని నాశనం చేస్తావు. నువ్వేమిటో, నీ ప్రాణం ఏమిటో నాకు అర్థమైంది అని శారద అంటుంది. ఇక అప్పటినుంచి అనామిక మరింత సంతోషంగా ఉంటుంది. ఎండాకాలంలో పేద ధనిక గర్భవతి కోడళ్ళు. మధ్యాహ్నం 3 దాటినా ఎండ ఏమాత్రం తగ్గలేదు. సూర్యుడు మండుతూనే ఉన్నాడు. అత్తగారు శారద అరుగుమీద కూలర్ పెట్టుకుని గర్భవతి ధనిక చిన్న కోడలు అమృతకి పళ్ళు కట్ చేసి చేతికందిస్తూ ఉంటుంది. అదే గర్భవతి పెద్ద పేద కోడలు అనామికతో ఇంటి బయట ఏర్పాటు చేసిన నల్లా దగ్గర బట్టలు పిండిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో నుంచి బయటకొచ్చిన శారద భర్త ప్రసాద్కి శారద చేస్తుంది ఏమాత్రం నచ్చలేదు. కోపంగా లోపలే శారదని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. బల్లమీదున్న గొడుగుని తీసుకుని అనామిక దగ్గరికొచ్చాడు. ఎండ తగలకుండా గొడుగు పట్టుకున్నాడు. అనామిక వెంటనే లేచి కంగారు పడుతూ, అయ్యో మావయ్య, మీరు నాకు గొడుగు పెట్టుకోవడం ఏం బాగోలేదు. ఎంత ఎండ కొడతంటే బట్టలు పిండాల్సిన అవసరం ఇప్పుడేముంది కోళ్ళా? అత్తయ్య చెప్పినప్పుడు చెయ్యాలి కదా మావయ్య. అత్తయ్య చెప్పినట్టు చెయ్యాలి కోళ్ళా, నేనొద్దనటంలా. కాపోతే మీ అత్తయ్య ఏం చెప్తుందో, ఎందుకు చెప్తుందో, ఎప్పుడు చేయమని చెప్తుందో కూడా ఆలోచించుకోవాలి. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అత్తయ్యకి అర్థమయ్యేలాగా చెప్పాలమ్మా. అంతే తప్ప ఇట్ట ఎండలో బాధపడతా నువ్వుండొద్దమ్మా. అప్పుడు బ్రతిమాలింపుగా అనామిక ఇలా అంటుంది. మీకు దండం పెడతాను మావయ్య, దయచేసి గొడుగు తీసుకుని ఇంట్లోకి వెళ్ళండి. అత్తయ్య రాత్రికి నాకు డబ్బులు మిలిసి పెడుతుంది, నేనంతగా తినలేను అని అనామిక చెప్పటం శారద వింటుంది. వెంటనే కోపంగా, ఏంటే పేదకోళ్ళ, నా మీద మీ మావయ్యకి చాడీలు చెప్తున్నావా అని గట్టిగా అంటుంది శారద. ఆ మాటకి అనామిక భయపడిపోతూ, లేదత్తయ్య, మావయ్య తీసుకొచ్చిన గొడుగు వద్దని చెప్తున్నాను. ప్లీజ్ మావయ్య, గొడుగు తీసుకుని వెళ్ళండి, నాకు గొడుగొద్దు మావయ్య అని చెప్పిన పేద కోడలు అనామిక బాధని ప్రసాద్ అర్థం చేసుకుని అక్కడ్నుంచి బాధగా వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున పూజ గదిలో కూర్చుని పూజ చేస్తున్న శారద దగ్గరికి ప్రసాద్ వచ్చి కూర్చున్నాడు. ఏంటండి, నేను రమ్మంటేనే పూజ గదిలోకి సరిగ్గా రారు, అట్లాంటిది ఈ రోజు నేను పిలవకపోయినా పూజ గదిలోకి వచ్చారు. ఆ శివయ్య దేవుడి ముందు కూర్చున్నారు, ఏమిటి విశేషం? విశేషమేమి లేదు శారదా, ఎందుకో నీ నోటితో ఒక నిజం వినాలనిపించింది. ఇక్కడైతేనే నువ్వు నిజం చెప్తావని పూజ గదిలోకి వచ్చాను. శారద అయోమయంగా చూస్తూ తనలో తాను, ఇప్పుడు పేద ధనిక గర్భవతి కోడళ్ల పట్ల నేను చూపిస్తున్న విభేదాల గురించి అడుగుతాడు. నేను నిజం చెప్పాలి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి నేనున్నది పెరట్లో కాదు, అరుగు మీద అసలే కాదు. నేనెంతో ప్రాణంగా చూసుకుంటూ చాలా పవిత్రమైన స్థలంగా భావించే పూజ గదిలో ఉన్నా. అది కూడా నేనెంతో భక్తితో పూజించే ఆ శివయ్య ముందు. భలే ఎరకాటలో తెలివిగా పెట్టాడు. అయ్యా శివయ్య, నువ్వే రక్షించాలి, ఆయనకి నిజం చెప్తాను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇలా అంటాడు. శారదా, ఇంక నీలో నువ్వు మాట్లాడుకున్న జాలు, ఇంక నాతో మాట్లాడు. భలే వారే మీరు, నాలో నేను మాట్లాడుకోవడం ఏమిటి? శారదా, శివయ్య ముందే అబద్ధం చెప్తున్నావా? మన్నించే శివయ్య, అవునండి, నాలో నేను మీ గురించే మాట్లాడుకుంటున్నాను. చెప్పు శారదా, మన ఇంటికొచ్చిన పెద్ద కోడలు అనామిక ఒక్క పెద్ద కోళ్లే కాదు, పేద కోళ్లు కూడా. అదేలే శారదా, పెద్ద కోడలు పేద కోడలు అనామికని చిత్రహింసలు పెడుతున్నావు. చిన్న కోడలు అమృతని మాత్రం ముద్దు చేస్తున్నావు. 2 కోడళ్ళు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. నా నోటితో నిజం వినాలని మీరన్నప్పుడే ఖచ్చితంగా ఈ పేద ధనిక గర్భవతి కోడల గురించి అడుగుతారని అనుకున్నా. అడిగారు. నిజం చెప్పు శారదా. నేనిప్పుడు శివయ్య సన్నిధిలో ఉన్నాను, నిజమే చెబుతాను. చెప్పు శారదా, నేను కూడా నువ్వు చెప్పే నిజాన్ని వినాలనుకుంటున్నాను. మొదటి కాన్పు పుట్టింటాలు చెయ్యాలి. అంత స్తోమత అనామిక అమ్మోళ్ళకి లేదు, అమృత అమ్మోళ్ళకుంది. అనామిక ఖర్చు మొత్తం మనమే భరించాలి. అమృత ఖర్చు మొత్తం వాళ్ళ అమ్మోళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదే కారణమా? అవునండి, ఇదే కారణం. పెద్ద కొడుకు పొలం పనులు చూసుకుంటానని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా. ఎప్పుడైతే పేద అనామికను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడో అప్పటినుంచి అనామిక నచ్చట్లేదు. అందుకే అప్పటినుంచి అనామికని చిన్నచూపు చూస్తున్నా, అవమానం చేస్తున్నా. కాని పెద్ద కోడలు ఓర్పుతో నవ్వుతూ అన్నిటినీ ఓర్చుకుంటుంది శారదా. బయటికెళ్ళి బతకలేక, పుట్టింటోళ్ళకి భారం కాలేక ఇట్టా మన ఇంట్లో 3 పూట్ల తిని హాయిగా పడుకుంటుంది. అదిగో శారదా, మళ్ళీ అబద్ధం చెప్తున్నావు నువ్వు. అదే పేద కొళ్ళనమేక అన్ని పనులు చేసి మిగిలింది తిని నేల మీద పడుకుంటుంది. నాకేమాత్రం జాలి అనిపించలేదు.
ఇప్పుడు చిన్న కోడలికయ్యే హాస్పిటల్ ఖర్చుల్ని తన పుట్టింటాలు భరిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా? అనుకోవడం ఏమిటి, ఎప్పటికప్పుడు డబ్బులు నాకు పంపిస్తున్నారు, పని మనిషి కోసం కూడా డబ్బులు పంపిస్తున్నారు. చిన్న కోడలి అమ్మవాళ్ళు చాలా మంచోళ్ళు శారదా. కానీ శారదా, తమ కూతురు అమ్మ కాబోతుందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఎంత దూరంలో ఉన్నా సంతోషంతో రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతారు. అది నిజమా కాదా? నిజమేనండి. మరి చిన్న కోడలి అమ్మోళ్ళు ఒకసారి కాపోయినా ఒక్కసారన్నా వచ్చి అమృతం చూసి వెళ్ళాలిగా. నువ్వే ఆలోచించుకో శారదా. పేద కోడలు అనామికని తన తల్లి తండ్రి ఎన్నిసార్లు వచ్చి చూసి వెళ్తున్నారు. అమృత అమ్మా నాన్నలు ఎందుకు రావటం లేదు? అంటే మీ ఉద్దేశం? నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది శారదా. ఏంటది? మన పెద్ద కొడుకు రమేష్ వ్యవసాయం చేస్తున్నాడు. రాత్రి పగలు కష్టపడుతున్నాడు. 6 నెలలకోసారి డబ్బు తీసుకొచ్చి నీకే ఇస్తాడు. మరి నెల నెలా జీతం తీసుకుంటున్న మన చిన్న కొడుకు ఉదయ్ మాత్రం నెల ఖర్చుల కోసం 10,000 ఇస్తున్నాడు. మిగతా డబ్బు ఏం చేస్తున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు నువ్వే ఆలోచించుకో. శారద మౌనంగా ఉంటుంది. ఇంకో విషయం శారదా, మనతో ఉండాలనుకుంటున్న కోడలు ఎవరన్నది నీకిప్పుడు చెప్తాను. నాతో పాటు పెరట్లోకి రా. కోడలు అనామికకి కనబడకుండా ఉండు. పేద కోడలి పెద్ద మనసేంటో నీకే అర్థమవుద్ది అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారద పూజగదిలో నుంచి వచ్చి పెరటి వైపున్న గుమ్మం చాటున నిలబడి ఉంటుంది. పెరట్లోని బావి దగ్గర బట్టలు పిండుతున్న ఆ ఇంటి పేద పెద్ద గర్భవతి కోడలు అనామిక దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు. ఏ మామయ్య, టీ ఏమైనా పెట్టివనా? టీ వద్దు, ఏమొద్దు కోల్లా. కొడుకు నీతో ఏమన్నా చెప్పాడా తల్లి? ఏ విషయం గురించి మామయ్య? ఏ విషయం గురించి అని నువ్వు అడుగుతున్నావంటే కొడుకు నీతో నేను చెప్పిన విషయం చెప్పలేదని నాకు అర్థమైందిలే కోళ్ళ. ఆయన పొలం పనిలో పడి మర్చిపోయినట్టున్నాడు. మీరు చెప్పండి మామయ్య. కోళ్ళ, నేను చెప్పాలనుకున్న విషయం చెబుతున్న నాకు బాధే, వింటున్న నీకు బాధే. కాని తప్పదమ్మా. నా కళ్ళ ముందు మీరిద్దరూ బాధపడతా ఉండటం నేను చూడలేను. దయచేసి మీరిద్దరు వేరే కాపురం పెట్టుకోండి తల్లి. ఆ మాట విని అనామిక ఆశ్చర్యంగా పైకి లేచి నిలబడుతుంది. కన్నీళ్లు కారుతూ ఉంటాయి. తప్ప తల్లి, మరో ఇంటికి వెళ్ళిపోండి. ఏ మామయ్య, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నేను పనులు సరిగ్గా చేయడం లేదా? చెప్పండి మామయ్య, నేను నా తప్పులను సరి చేసుకుంటాను. అంతేగాని ఇలా వేరుగా ఉండమని మాత్రం చెప్పకండి మామయ్య. అయ్యో కోళ్ళ, నువ్వేదో తప్పు చేశావని వేరే ఇంట్లో ఉండమని చెప్పటం లేదు. డెలివరీ టైం దగ్గర పడుతుంది. నిన్ను మీ అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్లదమ్మా. నేను బానే ఉన్నాను కదా మావయ్య, హాస్పిటల్కి ఎందుకు చెప్పండి? కోళ్ళ, నువ్వెలా ఉన్నావో, నీకీ ఇంట్లో ఎట్టాంటి మర్యాద దక్కుతుందో నేను చూస్తానే ఉన్నాను తల్లి. అన్ని విధాలా ఆలోచించే నువ్వు కొడుకు వేరుగా ఉండమని చెప్తున్నాను. నా బాధను కూడా అర్థం చేసుకో తల్లి. మావయ్య, ఈ విషయం గురించేనా మీరు ఆయనకి చెప్పింది? అవును కోళ్ళ. ప్రతి విషయం నాతో చెప్పే ఆయన ఈ విషయం గురించి చెప్పలేదంటే దాని అర్థం మేం వేరే కాపురం పెట్టడం లేదని, అవసరం లేని విషయం గురించి నేను ఆలోచించడం అంత మంచిది కాదని. అలా కాదు కోళ్ళ. మావయ్య, నేను పేరుకి పేద కోడల్ని కావచ్చు, ప్రేమకి కాదు, సహనానికి కాదు, ఓర్పుకి కాదు. అత్తయ్య నన్ను ఎలా చూసినా నాకు ఎటువంటి బాధ లేదు. అత్తయ్య తన అత్తగారికి మాట ఇచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మాట ఇస్తున్నాను మావయ్య. ఏం మాట కోళ్ళ? మావయ్య, నేను పెద్ద కోడల్ని. వేరన్నది నా నోటి నుంచే కాదు, నా బుర్రలో కూడా రాదు. నేను రానివ్వను. నా ఊపిరినంత వరకు కలిసిమెలిసే ఉంటాను. కానీ కోళ్ళ, మీ అత్తయ్య మరో అమ్మ మావయ్య. అందరికీ అత్తయ్య నన్ను బాధ పెడుతుందని అనుకుంటున్నారు, కానీ అస్సలు అత్తయ్య బాధని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఇందులో మీ అత్తయ్య నీ గురించి బాధపడుతుందని నీకెక్కడ కనిపిస్తుంది కోళ్ళ? ఎందుకు కనిపించలేదు మావయ్య? అయ్యో, నా పెద్ద కోడలు కూడా చిన్న కోడల ముందు చులకన కాకుండా తన తల్లిగారు ఏమైనా చేస్తుంటే బావుండని తన బాధపడుతూ నన్ను బాధ పెడుతుంది, అంతే మావయ్య అని అనామిక చెబుతున్న మాటలు గుమ్మంచాటునే ఉన్న శారద విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడమ్మా అనామిక, నీది చాలా గొప్ప మనసు తల్లి అని ప్రసాద్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజున అనామికాని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్తాడు. శారద దంపతులు వంట చేస్తున్న విషయాన్ని మరిచి ఉదయ్ అమృత మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయ్, నేను అనాథాశ్రమం నుంచి వచ్చానని, మా అమ్మా నాన్న లేని సంగతి అత్తే వాళ్ళకి తెలియకుండా ఇలా మేనేజ్ చేస్తూ ఉండు. ఎప్పట్లాగానే డబ్బులు పంపిస్తూ ఉండు. ఇలా ఎంతకాలం అమృత? మనం వేరే కాపురం పెడదాం ఉదయ్. శారద ఆ మాట విని తన చేతిలో ఉన్న కప్పుని కిందకి వదిలిపెట్టింది. అప్పుడు ఉదయ్ అమృత కిచెన్ దగ్గరికొచ్చి చూశారు. శారదా ప్రసాద్లు కనిపించారు. ఉదయ్ అమృత తప్పు చేసిన వాళ్ళలాగా అలా నిలుచుండిపోయారు.
ఇప్పుడేమంటావు శారదా? నా తప్పు నేను తెలుసుకున్నానండి. ఇక నుంచి పేద ధనిక అనే మాట ఈ ఇంట్లో వినపడదో కనబడదో. నా ఇద్దరు కోడలని సమానంగా చూసుకుంటా అని శారద ఆ రోజు నుంచి తన ఇద్దరి గర్భవతి కోడళ్ళని ప్రేమగా సమానంగా చూసుకుంటూ ఉంటుంది.